brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఆప్ అవినీతి పాలనకు ఢిల్లీ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఏపీలో జగన్ను తిరస్కరించినట్టే ఢిల్లీలో కేజ్రీవాల్ రిజెక్ట్ చేశారన్నారు. అభివృద్ధి, నీతివంతమైన సుపరిపాలన కోసమే బీజేపీకి కట్టం పట్టారన్నారు పురంధేశ్వరి. ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా మనం చూస్తున్న దేశవ్యాప్తంగా కమల వికాసం అనేది ఏ విధంగా జరుగుతున్నదో, కాషాయ జెండా ఏ విధంగా రెపరెపలాడుతుందో మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ సంపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో సైతం అధికారంలోకి రావడం జరిగింది. ఈ విజయం అన్నది నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మేమందరం కూడా అంకితం చేస్తున్నాం. ఖచ్చితంగా సుపరిపాలన ఏదైతే దేశానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి భారతీయ జనతా పార్టీ అందిస్తుందో అటువంటి సుపరిపాలన ఖచ్చితంగా ఢిల్లీలో కూడా మనం చవిచూసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావనతోటి డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నట్లయితే అభివృద్ధిని పరిగెత్తించవచ్చు అనేటువంటి భావనతోటి ఏదైతే వారు వంచబడ్డారో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఇవాళ ఢిల్లీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినటువంటి సందర్భంలో ఈ విజయాన్ని ఢిల్లీ వాసులకి సైతం నేను అంకితం చేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఎన్నికల ఫలితాలు మనం చూసాము. అదేవిధంగా 2025లో ఇప్పుడు మనం ఢిల్లీ ఎన్నికల ఫలితాన్ని మనం చూస్తున్నాం. ఈ రెండింటికి కూడా భావసారూప్యత ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి.